ముస్తఫా ముస్తఫా డోంట్ వరీ ముస్తఫా వాషింగ్ ని నేస్తం ముస్తఫా డే బై డే అలవాటైతే డే బై డే ఉతకడం యమ ఈజీ ముస్తఫా 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 డోంట్ వరీ ముస్తఫా వాషింగ్ ని నేస్తం ముస్తఫా డే బై డే అలవాటైతే డే బై డే ఉతకడం యమ ఈజీ ముస్తఫా. ఏంటి ఉతకడం అంత ఈజీనా? ఏ మీకు కష్టమా? ఓ అవునులే, పాపం చీర కదా. ఏది చీర? ఇది. అయినా చీరలు ఉతకాల్సిన కర్మ నాకేం పట్టలేదు. ఇది స్మగుల్డ్ గుడ్స్ లో నేను ప్రేమగా కొనుక్కున్న సింగపూర్ లుంగి. కావాలంటే చూడు. అరే ఇదేంటిది? లుంగీల నుంచి లంగాలు, షర్ట్లో నుంచి జాకెట్లు. ఓహో, మీ అన్యోన్య దాంపత్యానికి నిదర్శనమా లేక పెళ్ళాం పని చేయట్లేదని చూపించడానికి ప్రదర్శనమా? గాడిద గుడ్డులో ఆముదం జిడ్డు. అయినా మా పర్సనల్ విషయాలు మీకు ఎందుకండి? మీరు వెళ్ళి మీ పని మీరు చూసుకోండి. మా పని మేము చూసుకుంటామండి. కానీ ఆ రోజు లంగా లుంగిలు ఉతికేవాడు ఆడం కూడా అన్నారుగా, చేస్తున్న పని ఏంటో? బావిలో చెంబు. హలో బ్రదర్, పెళ్ళాం బట్టలు కోపంగా కాదు ప్రేమతో ఉతకాలి. అప్పుడు ఎంత హాయిగా ఉంటుంది తెలుసా? పోను తెలుస్తుందిలే. అన్నప్రాసన రోజే ఆవకాయ రుచి అర్థం కాదుగా. వస్తాను, ఉతకండి. వీడెవడండి బాబు? క్లాస్ రూమ్ లో పిల్లలకు తీసుకోవాల్సిన పాఠాలు మాకు పీకుతుంటాడు ఇక్కడ. ఏంటి థూ మావా? నా లుంగి నేను ఉతుక్కుంటే తప్ప? రే, లుంగి అయినా కట్టారైనా మనం ఉతుకోకూడదురా? పెళ్ళాం చేత ఉతికించాలి. అది మగతనం అంటే. ఇంట్లో ఉంటే అలాగే ఉతికించొచ్చు మావా, కానీ అది ఉద్యోగానికని పొద్దుననగా వెళ్ళి రాత్రి గాని ఇంటికొచ్చి చావటం లేదే. ఈలోగా ఉన్న ఒక్క కడ్రాయరు క్యాసెట్ లాగా ఏ సైడు బి సైడు మార్చి వేసుకుని నా డ్రాయర్ నాకే. రే బావా, మీకు గుడ్ న్యూస్ రా. ఏంటి, మన పిల్లలు ఉద్యోగాలు మానేశారా? లేదురా, మనకు ఉద్యోగాలు దొరికాయి. ఉద్యోగాలు దొరికాయా? ఎక్కడరా? అమీర్పేటలోనా, హంబర్పేటలోనా? కాదురా, సిద్దిపేటలో. అమ్మో, అది 50 కిలోమీటర్లు. 50 కాదు, 52 కిలోమీటర్. అంత దూరం నేను రానురా. ఇక్కడే గుట్టుగా ఉండే బట్టలు తుక్కుంటాను. వీడు మరీరా, ఇంటి వెనకాల ఇండియా మొత్తం ఉండాలంటాడు. డైరెక్ట్ గా సిద్దిపేట వెళ్ళి మన ఉద్యోగాల్లో జాయిన్ అవుదాం. అక్కడ పేద పిల్లని చూసి దాని మెడలో పసుపు తాడు కట్టేద్దాం. ఉమ్మడిగానా? లేదు, విడివిడిగా. అయితే ఓకే. అప్పుడు అది మన పెళ్ళం అయిపోద్ది. నెలకి 1000-1500 దాని మొహాన్ని కొట్టామంటే చచ్చే వరకు బొచ్చు కుక్కలా మన కాళ్ళ దగ్గర పడి ఉంటుంది. ఫ్రెష్ కి ఫ్రెష్, డిష్ కి డిష్. నలుగురు పిల్లల్ని కన్నా బతిమిలు ఆడుకోవాల్సిన కర్మ నాకేట్రా. సూపర్ ఐడియా మామా. రే గాల్లో చార్మినార్ కట్టకండి రా. ముందు అప్లై చేయాలి, జాబ్స్ రావాలి, తర్వాత చెన్నీళ్ళ సంగతి. హలో, ఎవరు? వస్తున్నా. ఎస్, దిస్ ఇస్ రాంబాబు. హూ ఇస్ దేర్? మీ ఆయన. మాట్లాడు. నువ్వే మాట్లాడక. నేను గీతను మాట్లాడుతున్నానండి. మేము ఆఫీస్లో ఓవర్ టైం చేస్తున్నాం. ఇంటికి రావడం కాస్త లేట్ అవుతుంది. మీరేమనుకోకుండా మా ఆయన పాపని కాన్వెంట్ నుంచి తీసుకురామని చెప్తారా? తప్పకుండా చెప్తాను. అలా కాదక్క, ఇలా. హలో, నేను జంబ్లింగ్ మిస్సెస్ స్పీకింగ్. ఇంగ్లీష్ పీసా? టైం అమ్మా, నీ టైము. స్పీక్ అమ్మా, బాగా స్పీకు. నా పిల్లల్ని కూడా ఈ స్కూల్ నుంచి తీసుకొచ్చి స్నానం చేయించి అండర్వేర్ అయ్యమని నా హస్బెండ్ దగ్గర చెప్పండి. ఎలాగో పని పట్ట లేకుండా ఇంట్లో బేవార్స్గా ఉన్నారు కదా. మొగుడంటే ఎంత మర్యాద. ఈ పొట్టినాయలకు కావాల్సిందే. చెప్తానమ్మా. ఉండండి, మీ మిస్సెస్ పీకుతారు. ఏమండి, దాచా ఉద్యోగం చేసేటప్పుడు తెలుగంటే ఇంగ్లీష్ పీస్లో పీక. హలో, యా. ఏంటి మేడం, మీరు కూడా లేటుగా వస్తారా? అవును, వచ్చే వరకు గుమ్మాలో గుడ్ల గోబలా ఎదురు చూడకుండా వంట చేసి రెడీగా ఉంచండి. బహుతచ్చా. నేను వంట చేయాలా? ఏమే, మందేమైనా కొట్టావా? ఏ, వంట చేస్తే మీ ప్రెస్టేజ్ ఏమైనా పోతుందా? మొన్నట్లా మీ సొంత తెలివితేటలు ఉపయోగించి వంట చెడగొట్టకుండా 6 గంటలకి ఈ టీవీలో గుమగుమల ప్రోగ్రాం వస్తుంది. దాన్ని ఫాలో అవుతూ చక్క వంట చేసేయండి. వాళ్ళేదో ఎలిజబెత్ మహారాణు లాగా ఫోనుల్లో ఆర్డర్లు పాస్ చేయటం, నువ్వేమో ఆడంగెదవలాగా ఈ మోసుకొచ్చి మాకు చెప్పడం సిగ్గులేదురా? ఎదురుగా ఉంటే ఎరగదీసేద్దురా. అవతల ఫోన్ నుంచి చెప్తుంటే యువతల ఫోన్ లో ఎట్లా కంట్రోల్ చేయడం? ఓహో, ఈ ఫోన్ నీ దగ్గర ఉండబట్టే కదా వాడు ఫోన్ చేసి నీకు చెప్పి. అవును, అంతేగా? ఏంటా అంతా మాట్లాడతా? అది కాదు మామా, వాళ్ళేమో వీడికి ఫోన్ చేసి చెప్పారంట, ఈడేమో దాన్ని తీసుకొచ్చి మనకు తర్జుమా చేసి చెప్తున్నాడు. కానీ ఏదో టైంలో రాకపోతారా? దాన్ని ముక్కు చెవులు కోసి మూసినదో పడైపోతే నా పేరు జంబులింగం, సన్ ఆఫ్ నాగలింగమే కాదు.
కాదు రండి తెలుస్తాను ఇవాళ అటో ఇటో తేల్చేస్తానంటే పిలిచినా రానంటావా కలుసుకోలేనంటావా నలుగురు ఉన్నారంటావా చిలిపిగా చెంతకు రాలేవా